బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. ఉదయం కూడా ఈ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశాన్ని జరిగించినప్పుడు ఈ వచనం జ్ఞాపకం చేయబడింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇక్కడ రెండు పట్టణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ వచనంలో యేసు ప్రభు యొక్క 4 ఇమేజెస్ అనేవి మనం చూడగలుగుతాం. ఏంటి 2 పట్టణాలు అంటే, ఒకటి సియోను, 2 యెరూషలేము. ఏంటి 4 యేసు ప్రభు యొక్క స్వరూపాలు అని అంటే, ఒకటి రాజు, 2వది నీతిపరుడు, 3వది రక్షణ గలవాడు, 4వది దీనుడు. ఈ 2 పట్టణాల గురించి ఆలోచన చేస్తే, సియోను, యెరూషలేము అనేటువంటివి దేవునికి సంబంధించిన పట్టణాలు. ఆ 2 పట్టణాల్లో దేవుని యొక్క ప్రజలు నివాసం ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకు ఆ విధంగా ఎంఫసైజ్ చేసి నొక్కి చెప్పాల్సి వచ్చింది అంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవునికి అవిధేయులుగా మారి దేవునికి సంబంధించినటువంటి సంతోషాన్ని కోల్పోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ద్రాక్ష తోటలోని సియోను కుమార్తె విడువబడి ఉన్నది. ముట్టడి వేయబడిన ఏమిట పట్టణం వలె, ముట్టడి వేయబడిన పట్టణం, ముట్టడి వేయబడిన పట్టణం. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని మనం గమనిస్తే, ఇజ్రాయెల్ చుట్టూ ముట్టడి వేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా శత్రువులు యెరూషలేము చుట్టూ ముట్టడి వేసేవాడు. క్రీస్తు 70లో టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి పిమ్మట పట్టణాన్ని పతనం చేశాడు. ఇప్పుడు ఈ సియోను ఎలా ఉంది అంటే, విడువబడినటువంటి పట్టణం లాగా ఉంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, చూడండి
అంటే ఆ దుఃఖం యొక్క, బాధ యొక్క, వేదన యొక్క తీవ్రతను ఆ రీతిగా పోల్చడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఊరట కలిగే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఈ బహుగా సంతోషించే, ఉల్లాసముగా ఉండేటువంటి దాని గురించి ఉదయం ఒక రెఫరెన్స్ మనం చూసాం. మట్లాది ద్వారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లేవియా కాండంలో ఒక వచనాన్ని మనం చూసాం. చూడండి, మరొకసారి ఆ వచనాన్ని గమనిద్దాం. లేవియా కాండము ఏమొచ్చినమ్మా ఉదయం చూసింది. లేవియా కాండము 20వ అధ్యాయము 23వ అధ్యాయము 40వ వచనం చదవండి ఒకసారి. పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవాలి. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండడం, ఉత్సహించడం, ఉల్లాసంగా ఉండడం, ఈ భాగాన్ని ఉదయం మనము పరిశీలించాం. ఇక్కడ కూడా సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ కింద వచనాలు మనకు కనిపిస్తాయి. కింద వచ్చిన భాగం మనకు కనిపిస్తుంది. ఏమని చదువుతున్నాము? నీ రాజు నీతి పరుడును. నీ రాజు, యువర్ కింగ్, నీ రాజు. మరి రాజుల చరిత్ర ప్రారంభించబడక ముందు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు ఎవరు అంటే దేవుడు. దేవుడు రాజుగా ఉండి వారిని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి అన్నారు. అలా వారు అడిగినప్పుడు సమూయేలుకు బాధ కలిగింది. ఇదేంటి వింతగా అడుగుతున్నారు వీళ్ళు, దేవుని రాజ్య పరిపాలనలో ఉండాల్సినటువంటి వాళ్ళు, దేవుని చేత నడిపించబడాల్సినటువంటి ప్రజలు ఈరోజు ఒక రాజు కొరకు అడుగుతున్నారే అని సమూయేలు మొదట్లో దుఃఖపడ్డాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా, మరి ప్రజలు రాజు కావాలంటున్నారు, మరి ఏంటి ప్రభా అని అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. చిత్తగించుము, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము. యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడు, 7వ వచనం కూడా చూడండి. అందుకు యెహోవా వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. రాజు అంటే ఏలేటువంటి వాడు, పరిపాలకుడు. వారిని ఏలనీయకుండా నన్నే వాడు విసర్జించారు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియారు, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు వారు
ఆ, అమ్మ 19:15 మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా. పిలాతు అడుగుతున్నాడు. అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, మీ రాజును సిలువ వేయాలా? మీ రాజు అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు. మీ రాజును సిలువ వేయమంటారా అని అడిగితే వాళ్ళు అంటున్నారు, ప్రధాన యాజకులు, కైసరు మాకు రాజు, ఇంకెవ్వరు కూడా రాజు కాదు, లేడు. సో they denied Jesus has to be their king. వారి రాజుగా ఉండేదానికి ప్రభువును వారు రిజెక్ట్ చేశారు, తృణీకరించారు. ఇక్కడ మనం ఏమని చెబుతున్నాము అంటే, నీ రాజు, యువర్ కింగ్ అంటున్నారు. కొద్దిమంది యేసు ప్రభువుని రాజుగా స్వీకరించారు, రాజుగా అంగీకరించారు. వారిలో ఒక వ్యక్తి ప్రభువుతో పాటు సిలువ వేయబడిన 10 పోటు ఏమన్నాడు? 23వ అధ్యాయం లూకా సువార్త 42వ వచనంలో, చూచి యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని ఈ బందిపోటు దొంగ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ. సో హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ కింగ్. కాబట్టి ఇక్కడ ఈ బందిపోటు దొంగ యేసును తన రాజుగా అంగీకరించాడు, యేసును తన రాజుగా అంగీకరించాడు. ఇంకా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును రాజుగా స్వీకరించారు. యెరూషలేములో యేసు ప్రభు జయప్రవేశం చేసిన ఆ సంఘటనలో ఆయన యూదులకు రాజుగా, మెస్సియాగా కనపడతాడు ప్రియ. జ్ఞానులు మరి ప్రభు జన్మించినప్పుడు యెరూషలేముకు వచ్చారు. వచ్చి ఏమని చెప్పారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా యేసు ప్రభు జన్మించాడు, కానీ యూదులు ఆయన రాజుగా అంగీకరించలేకపోయారు. నీ రాజు ఏమని చెప్తున్నాము? నీతి పరుడును. రాజు అంటే పరిపాలించేటువంటి వాడు. నీతి పరుడు అంటే ఇక్కడ దైవిక గుణలక్షణాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియ. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నీతిని ఇక్కడ చదువుతా ఉన్నాం. ఆయన నీతి పరుడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. నిజంగా నీతిమంతుని యొక్క రక్తం చిందించితేనే తప్ప ప్రజలు నీతిమంతులుగా మారలేదు. యేసుక్రీస్తును అన్ని విధాలుగా పరీక్షించి ప్రజలు ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే, యేసుక్రీస్తు నీతిమంతుడు అని ప్రకటించారు. మరి ముఖ్యంగా ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో చూడండి, ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నీవు ఆ నీతిమంతుని జోలికి ఎవరుంటున్నారు? ఈ మాటలు పిలాతు భార్య పిలాతుతో మాట్లాడుతా ఉంది. పిల్ల, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దయా, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటుంది. అదే 27వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి.
చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధి. పిలాతు ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుని గురించి, ఈ నీతిమంతుడు అని. అదే అధ్యాయం 3-4 వచనాలు కూడా చదవండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి, నిరపరాధం దగ్గర కింద ఫుడ్ నోట్స్ లో నీతిమంతుని రక్తము. కనుక అన్ని కోణాల్లో అన్ని విధాలుగా పరిశీలించినప్పుడు పరీక్షించినప్పుడు తేలిన సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు నీతిమంతుడు. ప్రభు స్వయంగా మాట్లాడుతూ తన గురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. అది చిన్న మాట కాదు ప్రియులారా. లోకంలో ఎవరు వేయలేనటువంటి ప్రశ్న అది. ఆయనలో ఎక్కడ పాపం అనేటువంటిది లేదు. ఆయన నోటి మాటల్లో పాపం అనేటువంటిది ఎక్కడా లేదు. చూడండి, ఇక్కడైతే ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవచిస్తూ ఆయన నీతిపరుడు అని చెప్పాడు. ఆ నీతిపరుడు అయినటువంటి యేసుక్రీస్తును ప్రత్యక్షంగా సువార్తల్లో మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ప్రియారు. యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని ఆయనందు విశ్వాసం ఉంచడం వలన దేవుని నీతిగా మార్చింది. తర్వాత ఇంకా మనం ఏం నేర్చుకోవాలి అంటే గాడ్ వాంట్స్ us to follow his footsteps of righteousness. దేవుడు తన నీతి అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటాం. ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. కనుక దేవుని బిడ్డలుగా లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము నీతిమంతులుగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి నీతిమంతులుగా ఎలా జీవించాలి అన్నదానికి సామెతల గ్రంథంలో ఎన్నో జవాబులు అనేవి కనిపిస్తాయి. నీతిమంతుని యొక్క మాటలు ఎలా ఉంటాయి, నీతిమంతుని క్రియలు ఎలా ఉంటాయి, నీతిమంతుడు ఎలాగ జీవిస్తాడు, ఇలా అనేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. తర్వాత ఇంకా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మనకు కనిపిస్తా ఉన్నాడు? రక్షకుడుగా, దీనుడుగా కనిపిస్తాడు. ప్రభు దీనుడుగా కనిపిస్తా ఉన్నాడు. పిల్లలు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క దీనత్వం అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. మనుష్యుల పోలికగా పుట్టి. చూడండి, ఇక్కడ దైవత్వము మానవత్వము రెండు యేసు ప్రభువులో కనిపిస్తాయి. ఆయన దేవుని స్వరూపిగా ఉండటం, దేవుని ఏముంది అక్కడ పైభాగం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది, మనుష్యుని పోలికగా దైవ మానవుడు యేసుక్రీస్తు.
ఇప్పుడు చదవండి. ఏడవది. దేవుని ధరించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తను తానే రిక్తునిగా చేసుకుని తను తానే రిక్తునిగా చేసుకుని దీనత్వము ప్రియ యేసు ప్రభువులో ఆ గంభీరత్వాన్ని దీనత్వాన్ని రెండు కూడా మనం చూడగలుగుతాం. యెరూషలేము జయప్రవేశంలో యేసు ప్రభు ఆ భారవాహక పశువు పైన ఎక్కి వస్తున్న సమయంలో ఆయన దీనుడిగా కనిపించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దీనత్వం కలిగినటువంటి దేవుడు. బైబిల్లో ఒక మంచి పోలిక మనం చూస్తాం. ప్రభువును వెంబడించేటువంటి వారు గొర్రెలుగాను, ఆ గొర్రెలను నడిపించే యేసుక్రీస్తు కాపరిగాను ఉన్న భావన బైబిల్లో మనకు కనిపిస్తుంది. ప్రభు యొక్క కాపరత్వం ఎలా ఉంటుంది అని అంటే ఈ సాత్వికము దీనత్వము ఇవన్నీ దేవుడు మనల్ని ట్రీట్ చేసేటువంటి విషయంలో కనిపిస్తాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆడించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించింది. ఇక్కడ కొన్ని పోలికలు మనం చూస్తాం. ఒక గొర్రెల కాపరి గొర్రెల విషయంలో ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడో, ప్రేమ కలిగి ఉంటాడో, కనికరాన్ని కలిగి ఉంటాడో, ఆప్యాయతను కలిగి ఉంటాడో ఆ రీతిగా దేవుడు మనల్ని ట్రీట్ చేస్తాడు. ఇవన్నీ దేవుడిలో ఇమిడి ఉన్నాయి అంటే దేవుని యొక్క దీనత్వంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్షమించే ప్రక్రియ కూడా ఈ దీనత్వంలోనే మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నేను నీకు శిక్ష విధింపను అంటే వాడైతే పాపం చేస్తాడు, వాడైతే తప్పు చేస్తాడు కాబట్టి మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదటిసారి వేయమంటే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు గమనించుకున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి చేత గద్దించబడి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూసి అంటున్నాడు, నేను నీకు శిక్ష, ఈయన శిక్ష విధించవచ్చు, ఎందుకంటే ఈయన పాపం అనేది లేదు. ఇలా చూసాను కదా, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించాడు. కాబట్టి పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆమెకు శిక్ష విధించవచ్చు, కానీ he did not condemn her, he did not punish her. అయితే ప్రభు ఆమెకు శిక్ష విధించడం లేదు. విధించట్లేదు అంటే అక్కడ ప్రభు యొక్క క్షమాపణ అనేది మనకు కనిపిస్తుంది. ప్రభు యొక్క క్షమాపణ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పాపికి కావాల్సింది ఏంటి అంటే క్షమాపణ, శిక్ష కాదు. ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎవరైనా తప్పు చేస్తే చాలా వరకు వాళ్ళని శిక్షిస్తారు. దేవుని యొక్క న్యాయస్థానం కూడా అలాంటిదే. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆ శిక్ష అనేటువంటిది దేవుడు కొట్టివేశాడు. అందుకే మనం బైబిల్లో చూస్తాం, మన సమాధానార్థమైన శిక్ష
ఆయన మీద పడాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇది దేవుడు క్షమించేటువంటి కాలం. ఇది దేవుని యొక్క కృపాకాలము ప్రియ. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయంలో కృప పాపము ఎక్కడ విస్తరించనో కృప కూడా అక్కడ విస్తరించింది. ఈ కృప పాపాన్ని కప్పి పాపిని పరిశుద్ధుడిగా చేస్తుంది ప్రియ. అయితే మనిషి పాపిగా ఉన్నటువంటి మనిషి కృప కిందకి రావాలి. వర్షం పడతా ఉంది, గొడుగు ఉంది. వర్షంలో తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొడుగు కిందకి రావాలి. ఆ విధంగా మనం క్షమాపణ పొందాలి అంటే కృప కిందకి రావాలి ప్రియ. దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫర్గివెన్ whenever we come under the grace of God. దేవుని యొక్క కృప కిందకి మనం ఎప్పుడైతే వస్తామో మనం క్షమించబడతాం. ఆయన సాత్వికుడుగా దీన మనసు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా ఒక సందర్భంలో ప్రభు అంటాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది అంటే అది స్వప్రయోజనమును కోరనటువంటి ప్రేమ ప్రియ. There is no any selfishness in the love of Christ. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో ఎటువంటి స్వప్రయోజనం అనేది, స్వార్థం అనేటువంటిది లేదు. సరే, జకర్యా ప్రవక్త ప్రభువుని గురించి ప్రవచిస్తూ ఇంకా ఏమని చెప్తున్నాడు? దీనుడికి ముందు ఏమని ఉంది? రక్షణ గల వాడు, రక్షణ గలవాడు. ఈ వచనాన్ని మనం కొంచెం ఆగి ఆలోచన చేయాలి. రక్షణ గలవాడు అంటే రక్షకుడు అనేటువంటిది కరెక్టే, మంచి మీనింగ్ అది. అదే సమయంలో రక్షణ గలవాడు అంటే అర్థం ఏంటి అంటే రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తులో మాత్రమే ఉండదు. ఆయన ఒక్కడే రక్షణ కలిగినటువంటి వాడు. సో జీసస్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ సేవింగ్. యేసుక్రీస్తు ప్రభు రక్షణాధారుడు, రక్షణ గలవాడు. అంటే రక్షణ అనేటువంటిది క్రీస్తు ప్రభువులో ఉంది. అసలు ఈ యెరూషలేము జయప్రవేశము, ఆ తర్వాత మనకు కనిపించేది పస్క, సిలువ, ఇవన్నీ దేనిది అంటే రక్షణ ఇచ్చేది. ఆయన ఏముందట? రక్షణ అనేది. ఆయన పేరు ఏంటి? యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ద సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జీసస్. రక్షణ అనేటువంటిది క్రీస్తు ప్రభువులో నుండి కలుగుతుంది. ఉదయం మనం చూసాం కదా, హోసన్నా హోసన్నా అని పిల్లలు పాటలు పాడారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా అనేక భాగాల్లో హోసన్నా అనేటువంటి పదము ప్రతిధ్వనించుంటుంది. హోసన్నా అనే పేరుకి అర్థమేంటో ఉదయం మనం చూసాం. ఏంటి హోసన్నా అంటే? నన్ను రక్షించు, సేవ్ మీ, సేవ్ మీ, నన్ను రక్షించు, యెహోవా నన్ను రక్షించుము. ప్రియులారా, ఈ రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదని యెహోవా సెలవిస్తున్నాడు. God wants us to receive His salvation that has been granted to all humanity by the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సర్వమానవాళికి దేవుడు అందించినటువంటి రక్షణను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
దేవుని వలనే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీరుడు. క్రియల వలన రక్షణ అనేది రాదు ప్రియ. నిన్న రాత్రి బాప్తిజం క్లాసులో కూడా చెప్పడం జరిగింది. మన సొంత క్రియల వలన మనం రక్షణ పొందలేము. ఈ రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు బలియాగము ద్వారా, శిలువ మరణము ద్వారా మానవాళికి అందించబడింది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడు. అక్కడ మన క్రియలు ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తును నమ్ముకుంటే రక్షణ ప్రియ. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. అక్కడ క్రియలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. విశ్వాసం ఉంచితే చాలు. నేను పాపిని, నాలో ఒక ఆత్మ ఉంది, నేను చేసిన పాపమును బట్టి నా ఆత్మ మరణం తర్వాత నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంది. ఆ నిత్య నరకం నుండి రక్షించేదానికి, తప్పించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా పాపముల కొరకు శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. సమాధి చేయబడి 3వ రోజు తిరిగి ఇది విశ్వసించి ప్రభువును మనం నమ్ముకుంటే ఈ రక్షణ అనేటువంటిది మనము పొందుకుంటాము. రోమాపత్రిక 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. అదేమని చెప్పుచున్నది, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింప. చూడండి ప్రియ, నిజంగా మనిషి రక్షణ పొందుకునేదానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు చాలా సులభమైంది. ఆ ఏర్పాటు కొరకు యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, గాయపరచబడ్డాడు. ఆయన ఒక తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కాళ్ళు చేతులకు వేగులు కొట్టబడ్డాయి, ఆయన అపహసించబడ్డాడు. దేనికి అంటే ఈ రక్షణ ఇచ్చాడు. మనం తీసుకునే దానికి మనం ఏం చేయాల్సిన పనిలే. కేవలం ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరిస్తే, పాపములను ఒప్పుకొని సరి చేసుకుంటే దేవుడు క్షమించి రక్షణ అనేది మనకు ఇస్తాడు. కనుక ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు యొక్క 4 స్వరూపాలు అనేటువంటివి మనము చూస్తా ఉన్నాం. మొదటిది ఏంటి? రాజు. ఆ రాజుకు ముందు ఏం అక్షరం ఉంది? నీ రాజ్యం. నీ రాజ్యం. ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుని మా రాజు అని చెప్పలేకపోయారు. కైసరు మాకు రాజు అని చెప్పారే కానీ ప్రభువును రాజు అని చెప్పలేకపోయారు పిల్లలు. అయితే శిలువ మీద ఉన్న బందిపోటు దొంగ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు, రాజుగా గుర్తించి ఆయన్ని రాజుగా స్వీకరించాడు. నెక్స్ట్ ఇంకొక స్వరూపం ఏంటి? నీతి పరుడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత నీతిమంతుడు అనేది బయలుపరచబడింది. ఆయనలో ఎక్కడ పాపం అనేటువంటిది లేదు ప్రియుల. శత్రువులు సైతము ఆయన నీతిమంతుడని చెప్పగలిగారు. ఆ నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ నీతిలో జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
అది ఒక ఇమేజ్. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీతి స్వరూపుడవగు తండ్రి అనే మాట మనకు కనబడుతుంది. మనకు దేవుడిచ్చిన స్వారూప్యంలో, దేవుని స్వారూప్యంలో ఉన్నటువంటి నీతి మనకు దేవుడు ఇచ్చాడు ప్రియ. ఆ నీతిని మనం కలిగి జీవించాలి. బైబిల్లో సిమిలారిటీస్ అనేవి మనం చూస్తాం. నేను మిమ్మల్ని ప్రేమించుచున్న ప్రకారము మీరును ఒకరినొకడు దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఇతరులను ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలి, ఏ ప్రేమతో ప్రేమించాలంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగున ప్రేమించాలి. స్వరూపాల ఇమేజెస్ అవి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతులుగా జీవించాలి. తర్వాత 3వది ఏమని చూసాము? రక్షణ గలవాడు. ఆ రక్షణ అనేటువంటిది ప్రభు తన ప్రాణం పెట్టి సంపాదించే మానవాళికి అనుగ్రహించాడు ప్రియ. అది ఉచిత రక్షణ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ యొక్క విలువ మరణం తర్వాత తెలుస్తుంది ప్రియ. చాలా మందికి ఇప్పుడు తెలియదు. 4వది ఆయన దీనుడు. ఆయన దీనత్వం క్రింద మనల్ని ఎంతో ప్రేమతో, క్షమాపణతో నడిపిస్తున్నటువంటి వాడు. కనుక ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం గురించి, అలాగనే ఇంకా పై భాగంలో కొన్ని విషయాలు మనం ఆయన మెస్సియాగా ఎలాగా యెరూషలేము జయప్రవేశంలో వాక్యం నెరవేర్చబడిందో ఇలాంటి వాటిని గురించి ధ్యానం చేస్తాం. దేవుని వాక్యం దీవించి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఉత్సహించి సంతోషించే వారముగా ఉండాలని ప్రభా మీరు కోరుకుంటా ఉన్నారు. మా సంతోషము, ఉత్సాహము అంతా కూడా మీలోనే ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు అని మీ వాక్యం సెలవిస్తాం. మా జీవితంలో ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారముగా ఉండటం కృప దయచేయండి. ఈ మట్టలాది వారాన్ని జరుపుకున్నాం ఆయన. మరి మీ సన్నిధిలో ఆ పండుగ ఉత్సవాన్ని ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉండేవారు. అటువంటి గొప్ప ఉత్సాహము ఆయన, సంతోషము, ఆనందము మీ సన్నిధిలో మేము అనుభవించే వారముగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఇంకా మేము మిమ్మల్ని ఎక్కడైనా తృణీకరిస్తూ ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించి ప్రభా మీ పరిపాలనకు లోబడే వారముగా ఉండటకు సహాయం చేయండి. నీవు సాత్వికుడవై మమ్మల్ని బలపరిచే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, కనికరించే కాపరిగా, సమస్యలున్నప్పుడు ప్రభా లేవనెత్తుకునేటువంటి కాపరిగా, మీ హృదయముపై మమ్మల్ని మోసే కాపరిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారములు భరించే కాపరిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు, శిక్షింపక ప్రేమించినటువంటి వాడు, ఆయన శిక్షించక క్షమించినటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభా మా ఆత్మకు మీ శిలువ మరణము ద్వారా రక్షణ అనుగ్రహించాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి ఇక్కడ మాకు తోడుగా ఉంచాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.